నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో టీచర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక ముందుగా తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు వేస్తారు. చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఇక చెల్లిన ఓట్లలో 50%+1 కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరి, లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో సుదీర్ఘంగా గెలుపు కోటా వచ్చే వరకు లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రం నుండి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ అందిస్తారు. అయితే కాసేపటి క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడొచ్చు. ఉదయం 7 గంటలకైతే ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో అయితే స్ట్రాంగ్ రూమ్లో అయితే ఓపెన్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా జిల్లా రిటర్నింగ్ అధికారి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడంలోనైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను మొత్తం కూడా పూర్తి చేశారు. ఏదైతే ఉదయం 7 గంటలకైతే అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనైతే స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన అనంతరం వీటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించిన బెండిల్స్ మొత్తం కూడా ఓపెన్ చేసి వాటిని విడివిడిగా అయితే కట్టలు 25 వాటితో అయితే కట్టలు కట్టేటటువంటి పరిస్థితి అయితే మొదటగానైతే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకి అయితే 25 టేబుల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ 25 టేబుల్స్లలో ఒక్కొక్క రౌండ్లోనైతే 1000 ఓట్లను అయితే లెక్కించేటటువంటి పరిస్థితి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని 250 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి వారికి కట్టుదిట్టమైన చర్యలు చేస్తూ 530 మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో దాదాపుగా 12 జిల్లాల నుంచి 24,139 ఓట్లు అయితే పోలాయి. ఈ 24,139 ఓట్లను అయితే లెక్కించనున్నారు. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అయితే మొదటగానైతే 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట సమయంలోనైతే ఈ ఏదైతే ఓట్లను అయితే విడిగా తీసి అయితే 25 బెండిల్స్ లెక్కన కౌంట్ చేసి వీటన్నిటిని కూడా ఒక డ్రమ్ములో వేస్తారు. డ్రమ్ములో వేసిన అనంతరం కౌంటింగ్ కూడా 8 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. కానీ ఈ బెండిల్స్ కట్టి ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక 2-3 గంటలు సమయం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం 10 గంటలకు అయితే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్క పెడతారు. చల్లని ఓట్లను చెల్లె ఓట్లను కూడా విడిగా చేసి అయితే చెల్లని ఓట్ల పక్కకు పెట్టేసి చెల్లె ఓట్లలో సగానికి పైగా ఉన్నటువంటి దాంట్లో ఒకటి యాడ్ చేసి ఎంత కౌంటింగ్ వస్తుందో దాన్ని మాత్రమే విజేతగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఏ అభ్యర్థికి అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏదైతే రీచ్ అవుతారో ఒకవేళ కాకుండా మాత్రం సెకండ్ ప్రాధాన్యత ఓటు తీసుకొని ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి 3 గంటల తర్వాతనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా వస్తుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే వేశారు. విజువల్స్లో కూడా చూడొచ్చు మనం. ఇప్పటికేనైతే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి బెండిల్స్ కడుతున్నారు. బెండిల్స్ అనంతరం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్క పెడతారు. వీటన్నిటిని కూడా జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా దగ్గరుండి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఇక్కడనైతే ప్రశాంత వాతావరణంలో అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఉప ఎన్నికల ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఉత్కంఠతోటి ఏదైతే ఓరావోరిగా జరిగినటువంటి పరిస్థితులలో ఈరోజు అయితే ఎవరి భౌతికం ఏంటి అనేది 19 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. వారైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉపాధ్యాయులు ఎవరికి మద్దతు తెలిపారు, ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది అయితే ఈరోజు అయితే తేలనుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ శేఖర్తో పరమేష్ 6 టీవీ నల్గొండ.
నల్గొండ రాష్ట్ర గిడుంగుల సంస్థ గోదాంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 25 టేబుళ్ల వద్ద ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. నియోజకవర్గ పరిధిలో 24,193 టీచర్లు ఓట్లు పోలయ్యాయి. ఇక మొత్తం 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్స్ కట్టి డ్రమ్లో వేస్తారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొత్తం 3 దశల్లో జరుగుతుంది. ఈ ఫలితం సాయంత్రానికల్లా వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల